మధ్య చాలా అపాయింట్ అవుతున్నారు. రేవంత్ రెడ్డి పేషీలో కావచ్చు, ముఖ్యమంత్రి పేషీలో కావచ్చు అండ్ బయట సలహాదారులుగా. సో, ఈ సామాజిక వర్గాల వరకు ఏమైనా సమన్యాయం జరుగుతున్నట్టుగా మీకు అనిపిస్తున్నదా? ఏమి లేదు. ఆ? సమన్యాయం లేదు. ఆ. అసలు అపాయింట్మెంట్స్‌లలో ఏ రకమైన ఆబ్జెక్టివిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని ఏ పోస్ట్‌కి ఎందుకు అపాయింట్ చేస్తున్నారో ఎవడి అబ్బకు తెలవదు. వాళ్ళకున్న టాలెంట్ గానీ, వాళ్ళకున్న గొప్ప ట్రాక్ రికార్డ్ గానీ, వాళ్ళ క్యారెక్టర్ గానీ ఏ రకమైన అనాలిసిస్ జరగట్లేదు. దీస్ అపాయింట్మెంట్స్ ఆర్ నాట్ ఇన్ ఫేవర్‌గా ఉంటే వాళ్ళని రిక్రూట్ చేస్తున్నారా? నో 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 కూటరి అంటే ముఖ్యమంత్రికి దగ్గర అనుచరులుగా ఉన్న వ్యక్తులకి ఏదైనా అవకాశం వస్తుంది. ఫస్ట్ పాయింట్. తర్వాత రెండవది ఏంటంటే కంపల్సరీగా ఏ వ్యక్తికి అపాయింట్మెంట్ రావాలన్నా వాడు గత తెలుగుదేశం పార్టీ లోపల ఏదో ఒక రకంగా సన్నిహితంగా ఉండాలి ముఖ్యమంత్రికి. లేకపోతే ఆయనకు కాంగ్రెస్ క్యాడర్స్తో అంత పెద్ద గ్రాస్ రూట్ లెవెల్ టచ్ లేవు. కోర్స్ దో హీ హెల్డ్ ది పోస్ట్ ఆఫ్ PCCI, హీ వాజ్ నెవర్ గ్రోన్ ఇన్ ది కాంగ్రెస్ ఆర్గనైజేషన్. రైట్ ఫ్రమ్ పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఎదిగి వచ్చిన అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి కాదు. ఆయన తెలుగుదేశం పార్టీలో అంచెలంచెలుగా ఎదిగాడు కాబట్టి తెలుగుదేశం యొక్క అన్ని క్యాడర్లలో ఉన్నటువంటి వ్యక్తులతో ఆయనకి సన్నిహితమైన సంబంధం ఉంది. సో ముఖ్యమంత్రికి తనకు నమ్మకం ఉన్న వ్యక్తులను చూస్ చేసుకునే అధికారం ఉంది. కానీ ఇప్పుడు ఈ అవకాశాల కోసం అని చెప్పేసి ఇప్పుడు నువ్వు గుర్రాన్ని ఏరుకోవట్లేదు, గాడిదని ఏరుకోవట్లేదు, నువ్వు కంచెర గాడిదలు ఏరుకుంటున్నావు. అది అక్కడ బాధాకరమైన విషయం. అంటే వాడు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసి ఉండాలి, కాంగ్రెస్లో చేరి ఉండాలి. సో వీడు గుర్రము కాదు, గాడిద కాదు. ఈ కంచెర గాడిదలను ఏరుకొని పెట్టడం వల్ల పార్టీకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? వాళ్ళ అర్హతలు ఏమైనా పరిశీలనకు వస్తున్నాయా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపాయింట్ చేసిన వాళ్ళు అందరున్నారు కదా, మనం ఒక విషయం చెప్తాను రఘు, ఏమనుకోవద్దు. అంటే మై వ్యూ ఆఫ్ దీస్ థింగ్స్. ఇవాళ ప్రజావాణి అని ఒక లాఫ్టీ ప్రోగ్రామ్ పెట్టినాం కదా, ప్రజల యొక్క సమస్యలను నేరుగా ప్రభుత్వ పాలనను ప్రజల దగ్గరికి తీసుకుపోతామని ఒక ప్రోగ్రాం పెట్టినాం కదా. ఈ రకమైన ప్రజాసేవలో అంకితమైన ఒక వ్యక్తిని దానికి ఇన్ఛార్జ్గా పెట్టొచ్చు కదా. అక్కడ ఆఫీసర్లే ఉంటున్నారు, ఎవడు రిప్రజెంటేషన్ ఇస్తున్నాడో తెలియదు, ఏ సమస్య సాల్వ్ అవుతుందో తెలియదు, వాడు ఎందుకు వస్తున్నాడో తెలియదు, వచ్చినోడే వస్తున్నాడు, ఇచ్చినోడే రిప్రజెంటేషన్ ఇస్తున్నాడా? అసలు ఏమన్నా ఉందా? హ్యాజ్ ఇట్ క్యారీడ్? వస్తున్నారా లేదా? ఇప్పటిదాకా ప్రతి వారం వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే ఇప్పుడు మీరే మొన్న ఒక ఇంటర్వ్యూ చేసినారు, ఎవరు వాళ్ళ పబ్లిక్ వీళ్ళ ఫిజికల్ ఇన్స్ట్రక్టర్స్ వాళ్ళు. ఆ కేసు నేను డీల్ చేసిన యాజ్ అ గవర్నమెంట్ ఫీడర్. అది చాలా అన్యాయం తెలుసా, వాళ్ళకి జరుగుతున్న అన్యాయం చెప్పలేను. కానీ వాళ్ళే ఏమని రిమైండ్ చేస్తున్నారు, మాకు ముఖ్యమంత్రి గారు PCC అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము కలిసినప్పుడు మా సమస్య సాల్వ్ చేస్తా అని అన్నాడు అని చెప్తున్నారు. మరి మీ మాటకు వాల్యూ ఏంది? ఇప్పుడు విశ్వసనీయత అనేది ఒకటి అవసరమా లేదా ప్రజాసేవలో? Credibility is an important factor. If you redeem your promise, people will trust you. Why Dr. Chennareddy was believed so much? Why Dr. Y.S. Rajashekar Reddy was believed so much? మీకు గుర్తుందా, చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత హాషిమ్ అని అతను ఉంటే, అతను ఎప్పుడూ అతనితో కలిసి పనిచేసిన వ్యక్తి, అతనికి రాజ్యసభ టికెట్ ఇచ్చినాడు. అంటే నేను అనేది అంటే యూ షుడ్ రెస్పెక్ట్ లాయల్టీ, అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ టాలెంట్. ఇప్పుడు కేవలము ఒక క్రైటీరియన్ పెట్టుకొని ఇంకొక విషయం ఏంటంటే, ఈ అపాయింట్మెంట్స్లో 70% అయితే సమైక్యవాదులన్నా ఉన్నారు, లేకపోతే టీడీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నీకు నికార్సైన తెలంగాణ వాదులు ఎవడున్నాడు? ఒక్కడి పేరు చెప్పు, ఒక్కడి పేరు చెప్పాయా? రేవంత్ రెడ్డి గారు చేసిన అపాయింట్మెంట్లలో నికార్సైన తెలంగాణ వాడు ఫలానా వాడు అని ఒక్క పేరు చెప్పు. లేకుంటే ఒకవేళ ఎవడన్నా ఉన్నా నోట్లో మాట రాని వాడు ఉన్నాడు. డూడు బసవన్నలు ఉన్నారు, గంగిరెద్దులు ఉన్నారు. అంటే నిజంగా టాలెంటెడ్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లేరా? ఇది ఒక సముద్రం. ఈ పార్టీలో పార్టీ కోసం కృషి చేసినటువంటి కార్యకర్తలు లేని మంది ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ డిస్కౌంటెంట్ అనేది వస్తుంటుంది పార్టీలో. మెల్లమెల్లగా ఈ అసంతృప్తి జ్వాలలు అనేది ప్రవహిస్తాయి. ఇప్పుడు మీరు ఒక ప్రశ్న వేస్తారు, ఏమని, శరత్ గారు మరి మీరు పార్టీలో ఉన్నారు కదా, ఈ రకంగా మాట్లాడితే మీకు రేపైనా ఇబ్బంది వస్తుందా అని అంటారు. ఇబ్బంది వ్యక్తిగతాలు వేరండి. ప్రజా జీవితంలో మనం ఉన్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి కాంక్షలను దృష్టిలో పెట్టుకొని విమర్శలు చేయొద్దు. మనం ఏ మాట మాట్లాడినా కానీ దాన్ని ప్రజాహితం పాయింట్ ఆఫ్ వ్యూ చూడాలి. ఒక పార్టీ మనాలంటే ఎవరు కావాలి? పార్టీకి డెడికేటెడ్ వర్కర్సే కావాలా? కావాలొద్దా? ఇప్పుడు ముఖ్యమంత్రి క్యారిడార్లలో తిరిగే నలుగురికి తేపుకో పోస్ట్ ఇస్తుంటే ఏం ప్రయోజనం అండి? తర్వాత నిన్నగాక మొన్న ఓడిపోయిన వాళ్ళకి ఎట్లా మళ్ళా ఎడరేషన్ జరుగుతుందండి? అంటే ఇప్పుడు ఆ టికెట్ కోసం కృషి చేసిన వ్యక్తి ఒకటి ఉంటాడు కదా మా పార్టీలోనే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే టికెట్ ఉంది, మనం ఒక ఏ అనే వ్యక్తికి ఇచ్చినాము, BCDలు ఉన్నారు కదా, ఆ టికెట్ నాకు కావాలా అని చెప్పేసి ఇప్పుడు మనం ఇచ్చినాము, ఈయన పెద్ద గొప్ప గెలుపు గుర్రం అని ఇచ్చినాం, ఆయన ఓడిపోయినాడు, చితికిల పడ్డాడు, మళ్ళీ ఆయనకి ఎట్లా పోస్ట్ ఇస్తారండి? ఆయన కోసం ఆ పదవి కోసం కొట్లాడిన ఇంకో 2-3 ఉన్నారు కదా, వాళ్ళలో ఎవరికన్నా అయ్యో
ఎవరికైతే మనం నిజంగా ఇవ్వలేకపోయినామో మన రాజకీయ కోణాలలో ఆలోచించినప్పుడు అట్లాంటి వాళ్ళ తరఫున ఎందుకు ముఖ్యమంత్రి గారు దృష్టి సారించట్లేదు అనేది ఒక చాలా బాధాకరమైన విషయం.